ఈ పాట దేవుని ప్రేమతో రాశాను. ఇది కేవలము ప్రతి మానవుడు హృదయం అనే ఈ దేహం అనే ఆలయంలో దేవుడు ఉన్నాడు. నిత్యము ప్రతి మానవుడు దేవుణ్ణి తలుచుకుంటే అదే ఆరాధన. అందుకు మందిరంలో ఒక ఆరాధనగా ఈ పాట పాడాలని ఈ పాట రాశాను. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఇలా నింపబడతారో క్రీస్తు మహిమలో ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది. మీకు నిత్యము దేవుని ప్రేమతో ప్రతిరోజు దేవుని కృపలో ఉండండి. ఈ పాట విందాం. దేవునికి మహిమ. నా ఇల్లంతా ఆరాధనతో నింపబడింది, నీ ఇల్లంతా యేసు ప్రేమతో నింపబడాలి. నా ఇల్లంతా ఆరాధనతో నింపబడింది, నీ ఇల్లంతా యేసు ప్రేమతో నింపబడాలి. అందులోనే ఉన్నది పరిశుద్ధత, అందులోనే ఉన్నది ఆప్యాయత, అందులోనే ఉన్నది పరిశుద్ధత, అందులోనే ఉన్నది ఆప్యాయత. ఆ ఇల్లంతా ఆరాధనతో నింపబడింది, ఈ ఇల్లంతా యేసు ప్రేమతో నింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిస్తూ పాడుతూ ఆరాధన చేసుకుందాం. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి పూట, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఆరాధించాలి. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి పూట, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఆరాధించాలి. అందులోనే ఉన్నది పరిశుద్ధత, అందులోనే ఉన్నది ఆప్యాయత, అందులోనే ఉన్నది పరిశుద్ధత, అందులోనే ఉన్నది ఆప్యాయత. నా ఇల్లంతా ఆరాధనతో నింపబడింది, నీ ఇల్లంతా యేసు ప్రేమతో నింపబడాలి. నా ఇల్లంతా ఆరాధనతో నింపబడింది, నీ ఇల్లంతా యేసు ప్రేమతో నింపబడాలి. ప్రతి మనిషిని ప్రతి శ్రమలోని, ప్రతి బాధల్లో, ప్రతి దుఃఖంలో, ప్రతి వేదనలో ప్రతిసారి ఆరాధించాలి. ప్రతి మనిషి ప్రతి శ్రమలోని, ప్రతి బాధల్లో, ప్రతి దుఃఖంలో, ప్రతి వేదనలో ప్రతిసారి ఆరాధించాలి. అందులోనే ఉన్నది పరిశుద్ధత, అందులోనే ఉన్నది ఆప్యాయత, అందులోనే ఉన్నది పరిశుద్ధత, అందులోనే ఉన్నది ఆప్యాయత. నా ఇల్లంతా ఆరాధనతో నింపబడింది, నీ ఇల్లంతా యేసు ప్రేమతో నింపబడాలి. ఆ ఇల్లంతా ఆరాధనతో నింపబడింది, నీ ఇల్లంతా యేసు ప్రేమతో నింపబడాలి. అప్పుడే నీవు దేవుడి బిడ్డవు, అందుకే నిన్ను ఎన్నుకున్నాడు. అప్పుడే నీవు యేసు బిడ్డవు, అందుకే నిన్ను ఎన్నుకున్నాడు. ప్రతి నిమిషము కూడా, ప్రతి గంట, ప్రతి పూట, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఆరాధించాలి. ప్రతి మనిషి కూడా ప్రతి శ్రమల్లో, ప్రతి బాధల్లో, ప్రతి దుఃఖంలో, ప్రతి వేదనలో ప్రతిసారి దేవుణ్ణి ఆరాధించాలి. అందులోనే పరిశుద్ధత ఉంది. అందుకే నీవు దేవుడు బిడ్డవవుతావు. అప్పుడే నువ్వు దేవుడు బిడ్డవవుతావు. అందుకే దేవుడిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమను నింపబడి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించడానికి, బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుణ్ణి ఆరాధించుకుని వెళ్ళిపోవాలి. అప్పుడే క్రీస్తు యేసు నామములో ప్రతి మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఫిలిప్స్ 4:19 చదువుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.